ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనం అయిన తరువాత మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించడానికి యమధర్మరాజును గురించి తపస్సును చేస్తున్నాడు. మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. మృగశృంగ, నీ కఠోర దీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతో సంతోషిస్తున్నాను. నీకేమి వరం కావాలో కోరుకో అని అడిగాడు. మృగశృంగుడు ఇలా అన్నాడు: మహానుభావ, ఎంతటి తపస్సు చేసిన వారికైనా దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి దర్శనమిచ్చారు. ఇదంతా నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరే కాదు. ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి వారిని ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. మృగశృంగుడు చెప్పినట్లే యముడు ఆ ముగ్గురు స్నేహితురాలను బ్రతికించాడు. మృగశృంగుడు మళ్ళీ ఇలా చెబుతున్నాడు: మహాపురుష, మిమ్మల్ని స్తోత్రము చేసిన వారికి అన్నీ శుభములే కలిగేటట్లు ఆశీర్వదించండి అని ప్రార్థించాడు. నీ కోరిక సఫలమవుతుంది అని యమధర్మరాజు దీవించి అదృశ్యమయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.